ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో మూల పదార్థం వచ్చేసి అడవి మట్టి అండి. అదే మెయిన్ థింగ్. ఇవైతే ప్యాషన్ ఫ్రూట్స్ అండి ఇవి. సో ఖచ్చితంగా అయితే ఈ వీడియోస్ వల్ల మీకు యూజ్ ఉంటుందండి. మీరు ఇంట్లోనే చేసుకునేలా నేను నేర్పిస్తాను ప్రతిదీ మీకు. దాదాపు కొన్ని వందల మంది అడిగారండి కామెంట్స్లోను, ఎల్సిఎన్ఎఫ్ మెథడ్ గురించి చెప్పండి, మాకు లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏంటో తెలియాలి, వీడియోస్ చేయండి అని చెప్పి నన్ను చాలామంది కామెంట్స్లో అడిగారు. సో వాళ్ళ కోసం నేను సబ్స్క్రైబర్స్ అడిగితే చేయాలి కదా. సో వాటి మీద ఒక 4 వీడియోస్ చేస్తున్నాను నేను, ఫుల్ లెంత్ వీడియోస్. సో మీరు ఈ లోపు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో పండిస్తే ఎలా వస్తుంది ఏంటి న్యాచురల్ ఫార్మింగ్, ఇవన్నీ కూడా ఒకే ఒక పసుపు మొక్కకు వచ్చిన నల్ల పసుపు అండి ఇవంతా. సో ఇది నల్ల పసుపు అయితే మనం ట్రెడిషనల్గా చాలా బాగా వాడతారు దీన్ని కూరలో కాకుండా దిష్టికి కూడా వాడతారు. ఇది చాలా మెడిసిన్ ఓరియంటెడ్గా కూడా వాడతారు దీన్ని. ఇది మనం పొలంలో పండించింది కాకుండా విడిగా ఇక్కడ వేసామండి. చూడండి, ఒక కొత్తిమీర అంటారు కదా అది ఇది చిన్న ఆకు తీసుకుని స్మెల్ ఎక్కడి నుంచి అక్కడికి వస్తుందండి. ఇవైతే ప్యాషన్ ఫ్రూట్స్ అండి. ఇవి జనరల్గా నేను లాస్ట్ ఇయర్ అక్కడ మా పొలాన్ని వేసాను కానీ పెద్దగా రాలేదు అసలు కాయలు కూడా. కానీ ఇక్కడ కాయలు చూసారు అవి ఎంతెంత ఉన్నాయో. ఇవి చిన్న చిన్న సైజులు ఉంటాయి జనరల్గా, కానీ ఇక్కడ చూస్తే మీరు ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో కాయలు ఇదిగో చూడండి ఇక్కడ కూడా. సో మీకు ఇంకా మొత్తం A to Z పిండి కూడా మీకు ఎలా చేయాలి ఏంటని ఒక 4 వీడియోస్ చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. రండి. ఇదైతే డ్రాగన్ ఫ్రూట్. జనరల్గా మనం పొలాన్ని వేసినా కానీ ఇంతలా రావు, బట్ ఇక్కడ ఈ మెథడ్లో చూడండి ఒకసారి మీరే. ఆల్రెడీ కాయలు కోసేసాం లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము. ఇవి ఇంకోటి ఏంటంటే ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుందండి. మీరు మన మార్కెట్లో కొన్నదానికి దీనికి లాస్ట్ టైం నేను టేస్ట్ చేసాను, ఇవి చాలా స్వీట్ ఉంటుంది దానికి దీనికి కంపేర్ చేసుకుంటే. వచ్చేసి కాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్ వీటికి ఫుల్ సన్లైట్ అవసరం లేదు, సో అందుకే ఇలా చేసాం. ఇది నేను డైలీ దీని మీద ఒక 20 minutes to 40 minutes నేను వర్క్ చేస్తున్నానండి, నేర్చుకుంటున్నాను. సో నా వల్ల రైతులకి యూజ్ అవుతుందని ఖచ్చితంగా ముందే ఉంటాను, ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డనే. సో రైతులకి ఎలా కష్టపడుతున్నారు ఎంతలా అవుతుందని అన్ని చూస్తున్నాను. సో అందుకే మన ఫ్రూట్స్ పీల్స్ అండ్ అడవి మట్టి అండి. మెయిన్ అడవి మట్టి అంటే ఏం కాదు, ఆ చెట్ల నుండి ఆకులు మొదలు రాలిపోతాయి కదా, కుళ్ళి మట్టిలో కలిసిపోతాయి కదా, ఆ వాటిని అడవి మట్టి అంటాం మనం. ఇందులో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో మూల పదార్థం వచ్చేసి అడవి మట్టి అండి. అదే మెయిన్ థింగ్. అండ్ చెద్దన్నం, ఫ్రూట్ పీల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి, నేను చెప్తాను. ఇదిగోండి, మనం వాడిన వేస్టేజ్ దేన్ని కూడా వేస్ట్ చేయని అవసరం లేదండి. ఇలా ఈ మొక్కలకి మనం ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో ఎరువు తయారు చేసుకోవచ్చు. నేను కూడా దీని మీద ఇప్పుడు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా క్లీన్గా నేను తెలుసుకుని మీకు చెప్తాను. ఎగ్జాక్ట్గా 10 days అయింది. ఇవి పసుపు మొక్కలు రెడీ అయిపోయినాయండి, పక్కకు పెట్టాము. మొక్కలు చూడు మీరు ఎండిపోయినాయి. సో ఇవి కూడా మీకు రేపు పొద్దున్న తీసి మీకు వీడియో చూపిస్తాను. నల్ల పసుపు 2 రకాల పసుపు అండి ఇందులోను. ఇదిగోండి చూడండి, ఇదిగోండి జస్ట్ 9 inches కవర్లు అండి ఇవి. నేనైతే 1 month నుండి కొంచెంగా నేర్చుకుంటున్నానండి. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాలెడ్జ్ గెయిన్ చేస్తాను ఖచ్చితంగా. చేసి మీ అందరికీ నేను ఫుల్ వీడియోస్ పెడతాను. ప్రతి వీడియోలో కూడా మీకు డీప్గా క్లీన్గా చెప్తానండి నేను. ఇక్కడ ఉన్న ఏ మొక్క కూడా పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ కానీ వాడలేదండి. అన్నీ కూడా ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లోనే, ఓన్లీ ఆర్గానిక్ పెస్టిసైడ్స్ వాడినవే. తక్కువ ఖర్చు, తక్కువ టైం, తక్కువ పని, ఎక్కువ దిగుబడి, ఇది మెయిన్ థీమ్ అండి ఈ ఎల్సిఎన్ఎఫ్ మెథడ్లో. మనం నెక్స్ట్ వీడియోలో అయితే ఒక బేసిక్ లిక్విడ్ ఎలా తయారు చేయాలో చూద్దాము క్లీన్గానే. సో థింగ్ ఏంటంటే మెయిన్ థింగ్, ఇది నా యూట్యూబ్ సంబంధించిన కంటెంట్ కాదండి, నాది ఫిష్ అండ్ 365 days కంటెంట్. సో ఇది సెపరేట్ కంటెంట్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తేనే ఇది వెదరికి వెళ్తుందండి, నాకు సపోర్టివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ.